పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా మత్స్యశాఖ సంఘం అధ్యక్షుడు కొలిపాక నరసయ్య ఆధ్వర్యంలో ఈ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొలిపాక నరసయ్య మాట్లాడుతూ, మత్స్య కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే చాప పిల్లను పంపిణీ చేస్తున్నారు. చాప పిల్లల్ని పంపిణీ చేయకుండా గతంలో రైతుబంధు ఏ విధంగా ఇచ్చారో మత్స్యశాఖ బంధు అని మత్స్య కార్మికులకు ఓ కొత్త పథకాన్ని అమలు చేయాలని, రెక్క ఆడితే అడ్డొక్కాడని మత్స్య కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే కొన్ని గ్రామాలలో వేరే కులస్తులు మా చెరువులలో చాపలు పట్టుకోవడం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులను ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి మత్స్య కార్మికులను ఆదుకోవాలని కొలిపాక నరసయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డైరెక్టర్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి మేము గవర్నమెంట్ అడిగేది ఏంటంటే, మా ముద్ర మత్స్య కార్మికులకు మాకు ఇంత ముందుగా చాప పిల్లలు ఇచ్చారు కాబట్టి అట్లా ఇవ్వకుండా మాకు రైతు బంధుగా మత్స్య కార్మికులకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారో మత్స్య కార్మికులకు రైతు బంధు ఇవ్వాలి. అట్లా కాకుండా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇంత మాకు సరిపోతలేదు, కొద్దిగా రైతు బంధుకు మా అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ చాప పిల్ల అన్నది ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే మాకు ఆంచలేటికి వచ్చే వరకు సగమే వస్తుండే, ఆ సగాల సుత ప్రభుత్వం సగం సుత ఇవ్వలేదు ఈ సంవత్సరం. అందుకే నామమాత్రం పట్టుకొచ్చారు, శాంపిల్గా చూసారు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మాకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారో మత్స్యకారులు వస్తున్న రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ అందరూ చేపలు పట్టుకుంటే బతికే వాళ్ళు కాబట్టి, బెస్తోళ్ళు కానీ ముదిరాలు కానీ ఈ చెరువులన్నీ ఆధారపడి ఉంటారు. కాబట్టి మాకు ఇది తప్పకుండా మాకు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా సంఘాలలో వేరే వాళ్ళు రాకుండా కొంతమంది ఏంటంటే మంది తక్కువ ఉన్న కాడ సెలవు కొంతమంది వచ్చి పట్టుకుంటున్నారు, దౌర్జన్యంగా చేస్తున్నారు. అది రాకుండా చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి, వాళ్ళే ఎస్సీలే వాళ్ళకే ఉంటాయి, బాగే ఉంటాయి. కాకపోతే దౌర్జన్యం మంది తక్కువ ఉండే కాడ వచ్చి దౌర్జన్యంగా మేము పట్టుకుంటామని చెప్పి దిగి పట్టుకోవడం జరుగుతుంది. ఏమంటే మేము ఎస్సీ కేసులు పెడతామని చెప్పి వాళ్ళు పోలీసులు సహకరిస్తున్నారు మాకు. ఎందుకంటే మాకు ఇది మంచి ఇది కాబట్టి గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.